అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును. ప్రియా దేవుని బిడ్డలారా, భక్తుడు అంటూ ఉన్నాడు, దేవుని కృప, ఆయన సత్యము నన్ను కాపాడుతున్నది అని. అనేక మార్లు దేవుని కృప ఎలా మన ఎడల చూపించబడుతుందో మనం విన్నాం. ఆయన కృప ఎంత గొప్పదో. నోవాహు దేవుని దృష్టికి కృప పొందిన వాడాయను అని మనం చదువుకుంటున్నాం. అలాగని అనేక మంది భక్తులు కృపను గూర్చి మాట్లాడారు. అయితే దేవుని కృప మనల్ని కాపాడుతుంది, సత్యము కూడా కాపాడుతుంది. సత్యం ఎలా కాపాడుతుందండి? సత్యము మనల్ని ఎలా కాపాడుతుంది? నిజంగా ఈ మాట చూసినప్పుడు చాలా ప్రత్యేకం అనిపించింది. సత్యం కాపాడుతుందా? మనందరికీ తెలుసు దేవుని కృప మనల్ని కాపాడుతుందని. నీ కృప నన్ను విడిచిపోదు అంటున్నాడు భక్తుడు. దేవుని కృపను గూర్చిన అవగాహన మనకు ఉంది, కానీ సత్యము కాపాడుతుంది. అసలు ఈ సత్యం అంటే ఏమిటి? ఒక మాటలో చెప్పాలంటే, నీ కృప నీ సత్యము అంటున్నాడు భక్తుడు కదండి. సత్యము అనేటువంటి మాట ఎక్కడ మనం చూస్తామంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఒక మాట ఆయన చెప్తున్నారు. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అంటున్నారు. సత్యము అంటున్నాడు ఆయన. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సత్యము. ఈ రోజున అనేకమైనటువంటి అబద్ధ బోధలు చేశాయి, రకరకాలైనటువంటి ప్రచారాలు, కానీ యేసు ప్రభువారు సత్యం అని చెప్తున్నారు. పేదోని బిడ్డలారా, ఇప్పుడు ఆ సత్యం మనల్ని అందరినీ ఏం చేస్తారంటే కాపాడుతుంది. సమరయ స్త్రీతో యేసు ప్రభువారు మాట్లాడుతూ, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అన్నారు. ఎవరితో ఆరాధించాలండి? ఎలా ఆరాధించాలండి? ఆత్మతోనూ సత్యముతోనూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు సత్యం ఏం చేస్తుందంటే మనల్ని కాపాడుతోంది. భక్తుడు అంటున్నాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని అంటున్నాడు. రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై, సత్యమును గూర్చినటువంటి అనుభవం మనకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారే సత్యము. ఆ సత్యము ఎప్పుడును నన్ను కాపాడును అంటున్నాడు భక్తుడు. సత్యం ఏం చేస్తుందండి? మనల్ని కాపాడుతుంది. నిజంగా సత్యము మనల్ని వెతుక్కుంటూ వచ్చింది కనుక మనం సత్యములో ఉండగలిగాం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో కానీ, సత్యము మనల్ని వెతుక్కుంటూ వచ్చింది కనుక సత్యములో మనం ఉన్నందుకు మనం అందరం కూడా ధన్యులం. దేవుడి యొక్క మాటలో మనం వీడిలో దీవించి ఆశీర్వదించను గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనములు. ఈరోజు వాక్యము ద్వారా మాతో మాట్లాడిన రీతిగా సత్యము ఎప్పుడు నన్ను కాపాడును అని చెప్పిన రీతిగానే ఆ సత్యము మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఈరోజు వరకు మమ్మల్ని కాపాడింది ప్రభువా. ఇంకా నువ్వు సత్యములో మేము నిలిచి ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధన చేస్తూ సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానము కలిగి మేము ఉండుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఈరోజు నీ బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తూ ఉండగా నీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరములన్నిటినీ కూడా తీర్చి రోజంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండులాగా నీ బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.